హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్ రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ అర్థమెటిక్ సెక్షన్ వచ్చి 20 minutesలో 30 క్వశ్చన్స్ చేయాలి. అంటే 1 క్వశ్చన్ని మనం 40 secondsలో చేయాలి. అలా చేయాలంటే మనం ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్ అంటే తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మనం చేయగలుగుతాము, కానీ టైం తీసుకుంటాం. అలాంటి క్వశ్చన్స్ని స్టార్టింగ్లో చేయకూడదు. ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారు, 31 to 36. దేని మీద ఇచ్చారు? లైన్ గ్రాఫ్ మీద ఇచ్చారు. ఇంత మ్యాటర్ చదివి ఆన్సర్ చెప్పాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ని ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేశాక మళ్ళీ మనం డేటా ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ కూడా టేబుల్ గ్రాఫ్ ఇచ్చారు. ఇది చాలా సింపుల్గా ఉంది, మనం ఈజీగా చేయొచ్చు. కానీ ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ చేద్దాం. ఈజీ క్వశ్చన్స్ అంటే నెంబర్ సిరీసు, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ ఏమంటే క్వశ్చన్ లెంత్ ఏమి ఉండదు కాబట్టి క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 42 to 46 ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ని మనం లెస్ దెన్ 2 minutesలో చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ 2 equations 1 and 2 ఆర్ గివెన్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా, వై వాల్యూ కనుక్కోవాలా. నెక్స్ట్ ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్పాలి. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. x² మైనస్ 32x ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. y² మైనస్ 7y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. షార్ట్ కట్ ఏమంటే ఏఎం. షార్ట్ కట్ ఏమంటే ఏఎం. అంటే ఇక్కడ మనం 2 నెంబర్స్ని చెప్పాలి. ఏ విధంగా చెప్పాలంటే యాడ్ చేస్తే -7 రావాలా, మల్టిప్లై చేస్తే 12 రావాలా. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే మిడిల్లో ఉండే -7ని యాడ్ చేస్తే -7, మల్టిప్లై చేస్తే 12. అంటే ఏమొస్తాయి? -4 -3. -4 -3 యాడ్ చేస్తే ఎంత? -7, మల్టిప్లై చేస్తే 12. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. -4 ఉంది కదా, +4. -3 ఉంది కదా, +3. సేమ్ అదే విధంగా యాడ్ చేస్తే ఎంత రావాలా? -32. యాడ్ చేస్తే -32, మల్టిప్లై చేస్తే 112. 112ని ఏ విధంగా రాయొచ్చు మనం? 4 2s 8, 4 8s, 4 7s. నెక్స్ట్ 32ని ఏ విధంగా రాయొచ్చు అంటే 28 into 4, 4 into 7 28, -28 -4, -28 -4 యాడ్ చేస్తే -32, మల్టిప్లై చేస్తే 112 వస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. నెక్స్ట్ +4. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్పచ్చు. ఎలా చెప్పచ్చో చూడండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వచ్చి, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఎక్స్ వాల్యూ 28 4, వై వాల్యూ 4 3. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకొని రైట్ సైడ్ ఉండే నెంబర్స్తో కంపేర్ చేయాలి. 28 4 అంటే గ్రేటర్ దెన్ కదా, 28 3 అంటే గ్రేటర్ దెన్, 4 4 అంటే ఈక్వల్, 4 3 అంటే గ్రేటర్ దెన్. 3 గ్రేటర్ దెన్లు ఒక ఈక్వల్ టు వచ్చింది. అంటే ఆన్సర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. మీరు గమనిస్తే మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? 2 ప్లస్లు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే కొన్ని క్వశ్చన్స్ చేయకుండానే ఆన్సర్ పెట్టచ్చు.
నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. షార్ట్ కట్ వచ్చి ఏఎం. నెంబర్స్ని యాడ్ చేస్తే 12 రావాలా, మల్టిప్లై చేస్తే 35 రావాలి. అంటే 7 5 కదా, 7 ప్లస్ 5 అంటే 12, 7 ఇంటూ 5 అంటే 35. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి -7 -5. నెక్స్ట్ వై వాల్యూ కనుక్కుందాం. యాడ్ చేస్తే 7, మల్టిప్లై చేస్తే 10. నెంబర్స్ ఏమొస్తాయంటే 5 2. టేబుల్స్ తెలిస్తే చాలు, ఈ విధంగా మనం ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు. 5 ప్లస్ 2 అంటే ఎంత? 7. 5 ఇంటూ 2 ఎంత? 10. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అయిపోయింది, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్పాలి. ఒక నెంబర్ తీసుకోండి, -7 -5 రిలేషన్ వచ్చి లెస్ దాన్. -7 -2 రిలేషన్ వచ్చి లెస్ దాన్. -5 -5 ఈక్వల్ టు. -5 -2 రిలేషన్ ఈక్వల్ టు. మీరు గమనిస్తే ఇంత ముందుగా 3 గ్రేటర్ దెన్లు ఒక ఈక్వల్ టు వచ్చింది, అంటే ఆన్సర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు 3 లెస్ దెన్లు ఒక ఈక్వల్ టు వచ్చింది, అంటే ఆన్సర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మిడిల్లో మైనస్ వస్తే ఆన్సర్లన్నీ ప్లస్లు వస్తాయి. ఈక్వేషన్ మొత్తం ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? మైనస్లు వస్తాయి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే కొన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా చేసేయచ్చు. ఎగ్జాంపుల్కి 46 చూడండి. ఇంత ముందుగానే చెప్పిన, అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? మైనస్లు వస్తాయి. మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్ ప్లస్లు వస్తాయి. మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్ ప్లస్లు వస్తాయి. ఇక్కడ నెంబర్తో పని లేదు, మనం రిలేషన్షిప్ చెప్పాలి. ఇవంతా నెగిటివ్, ఇవంతా పాజిటివ్. నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ పాజిటివ్, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఈ విధంగా మనం తక్కువ టైంలో చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు మనం ఈజీగా ఉండే నెంబర్ సిరీస్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ చేయాలి. ఎందుకంటే 30 క్వశ్చన్స్ మనం 20 మినిట్స్లో చేయాలి కాబట్టి. నెక్స్ట్ 44. ఎక్స్ స్క్వేర్ -7x -60 ఈజ్ ఈక్వల్ టు 0. వై స్క్వేర్ ప్లస్ 13y ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. షార్ట్ కట్ వచ్చి ఏఎం. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్ కదా. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -7 రావాలి, అంటే -12 + 5 కదా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -7. మల్టిప్లై చేస్తే -60 వస్తుంది. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. ఇక్కడ కూడా స్ప్లిట్. 40 అంటే ఎలా రాయొచ్చు? యాడ్ చేస్తే 13, మల్టిప్లై చేస్తే 40, అంటే 5 8 కదా. 5 + 8 అంటే 13, 5 × 8 అంటే 40. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. -5 -8. ఇప్పుడు రిలేషన్షిప్ చెప్పాలి, చెప్దాం. ఎక్స్ వాల్యూ 12 -5, వై వాల్యూ -5 -8. రిలేషన్ గ్రేటర్ దెన్. రిలేషన్ గ్రేటర్ దెన్. 12 is greater than -8. -5 -5 ఈక్వల్. -5 -8 అంటే గ్రేటర్ దెన్. 3 గ్రేటర్ దెన్లు ఒక ఈక్వల్ టు వచ్చింది, అంటే ఆన్సర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 కాన్స్టెంట్లు నెగిటివ్ ఉన్నాయి. 2 కాన్స్టెంట్లు నెగిటివ్ ఉంటే మనం చేయాల్సిన అవసరం లేదు. 2 కాన్స్టెంట్స్ నెగిటివ్, అంటే ఆన్సర్ నో రిలేషన్. 2 కాన్స్టెంట్లు నెగిటివ్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? నో రిలేషన్, అంటే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 కాదు 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈజీగా ఉండే, సపోజ్ 6 ఈజీ ఉంటే 6 చేయొచ్చు, ఏదన్నా డిఫికల్ట్గా ఉంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 25 (?), 256, 476,
745 1050. నెంబర్ సిరీస్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం డిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. డిఫరెన్స్ కనుక్కుందాం. ఇక్కడ డిఫరెన్స్ తెలియదు, ఇక్కడ కూడా డిఫరెన్స్ తెలియదు. క్వశ్చన్ మార్క్కి 256కి డిఫరెన్స్ తెలియదు. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 220. ఇక్కడ డిఫరెన్స్ 745లో 476 తీసేయండి. 15లో 6 తీసేస్తే 9. 13లో 7 తీసేస్తే 6. 269. నెక్స్ట్ డిఫరెన్స్ తీసేయండి. 5 305. మళ్ళీ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్కి డిఫరెన్స్ తీసుకోండి. 305 69 అంటే ఎంత వస్తుంది? 75 36. నెక్స్ట్ 49. ఇక్కడికి మీకు లాజిక్ అర్థమైందా? ఇది వచ్చి 6 స్క్వేర్, ఇది వచ్చి 7 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది? 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. మీరు గమనిస్తే 269లో 49 తీసేస్తే ఎంత? 220. డిఫరెన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 269లో 49 తీసేస్తే ఎంత? 220. సేమ్ అదే విధంగా 220లో 64 తీసేయండి. 6 5 156 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 156. నెక్స్ట్ మీరు గమనిస్తే 745 305 యాడ్ చేస్తే ఎంత? 1050. సేమ్ అదే విధంగా క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకుందాం, ప్లస్ 156 యాడ్ చేస్తే ఎంత రావాలా? 256. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 100. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 300. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం, 148 221 441 1101.5. ఇక్కడ నెంబర్స్ 0.5 సంథింగ్ అలా ఉన్నాయి. అదేవిధంగా నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ స్టార్టింగ్ మాత్రం డిక్రీజ్ అయింది. స్టార్టింగ్ మాత్రం ఏమైంది? డిక్రీజ్ అయింది. కాబట్టి స్టార్టింగ్ ఖచ్చితంగా ఏం చేస్తుంటాడు? ఇంటూ 0.5 చేస్తుంటాడు. నెక్స్ట్ ఇంటూ 1. నెక్స్ట్ ఏం చేస్తుంటాడు? ఇంటూ 1.5. స్టార్టింగ్ 0.5 అని ఎలా చెప్పాను నేను? నెంబర్స్ అంతా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మల్టిప్లికేషన్ చేశాడు. కానీ స్టార్టింగ్ మాత్రం డిక్రీజ్ అయింది. 300 148 అయింది. అంటే స్టార్టింగ్ ఏం చేస్తుంటాడు? 0.5తో మల్టిప్లై చేస్తుంటాడు. చూడండి, 148 ఇంటూ 1.5, 148 ఇంటూ 1.5 మల్టిప్లై చేయండి. 15 4 60 72 15 322. కానీ ఇక్కడ 221 ఉంది. అంటే ఏం చేశాడు? ఇంటూ 1.5 -1 చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? ఇంటూ 2 -1 చేశాడు. 221 ఇంటూ 2 442 -1. అర్థమైందా లాజిక్? ఇక్కడ కూడా ఏం చేస్తుంటాడు? ఇంటూ 1 -1. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇంటూ 2.5 -1. ఈ లాజిక్ ప్రకారం స్టార్టింగ్ ఏం చేసి ఉండాలా? ఇంటూ 0.5 -1. ఇంటూ 0.5 అంటే హాఫ్ కదా. 300లో హాఫ్ 150. 150 -1 అంటే 149. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. 149 ఇంటూ 1 149. 149 -1 148. ఈ విధంగా మనం నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ని ఈజీగా చేసుకోవచ్చు. 49 15 34 57 86 154. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 15 34 డిఫరెన్స్ వచ్చేసి 15 1 9 24 19. 34 57 డిఫరెన్స్ 23. 57 86 డిఫరెన్స్ 29. మీరు గమనిస్తే ఇవంతా ప్రైమ్ నెంబర్స్, 19 తర్వాత ప్రైమ్ నెంబర్ 23. 23 తర్వాత 29. 29 తర్వాత 31. మీరు గమనిస్తే 15 + 19
34. సేమ్ అదే విధంగా 86 31 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 117. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 68 క్వశ్చన్ మార్క్ 407 470 496 503. డిఫరెన్స్ తీసుకోండి. 503 496 డిఫరెన్స్ ఎంత? 7. 470 496 డిఫరెన్స్ 26. నెక్స్ట్ 470 407 డిఫరెన్స్ వచ్చి 63. ఇక్కడ డిఫరెన్స్ తెలియదు. మళ్ళీ డిఫరెన్స్ తీసుకోండి. అంటే ఎగ్జామ్లో టైం ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. లాస్ట్లో ఉండే ఈజీ క్వశ్చన్స్ మిస్ అయిపోతారు. మీరు గమనిస్తే ఈ నెంబర్స్ అంతా క్యూబ్స్కి దగ్గరగా ఉంది. 7 ఏమని రాయొచ్చు మనం? 2 క్యూబ్స్ -1. 26ని 3 క్యూబ్ -1. 63ని 4 క్యూబ్ -1. ఈ లాజిక్ ప్రకారం నెక్స్ట్ ఏమొస్తుంది? 5 క్యూబ్ -1. నెక్స్ట్ 6 క్యూబ్ -1. చూడండి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే నెంబర్స్ అంతా ఏమవుతున్నాయి? డిక్రీజ్ అవుతుంది. 470 - 63 అంటే 407. సేమ్ అదే విధంగా 5 క్యూబ్ అంటే 125. 125 - 1 124. సేమ్ అదే విధంగా చేయాలి. క్వశ్చన్ మార్క్ కావాలంటే 407లోంచి 124ని తీసేయాలి. తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 283. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 54 67 50 63 46. క్వశ్చన్ మార్క్. మీరు గమనిస్తే ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే ఆల్టర్నేట్ సిరీస్ చూడాలి. ఏం చూడాలి మనం? ఆల్టర్నేట్ సిరీస్. ఇక్కడ -4 చేశారు, ఇక్కడ -4 చేశారు, ఇక్కడ కూడా -4 చేశారు. 67 - 4 63. మళ్ళీ 63 - 4 అంటే 59. అంటే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 60 క్వశ్చన్ మార్క్ 63.6 70.8 99.6 243.6. నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి. అంటే ఏం తీసుకోవాలి మనం? డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకోండి. నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్లు తీసుకోండి. 8లో 6 పోతే 2, 70లో 63 పోతే 7, 7.2. 99.6లో 70.8ని తీసేస్తే 16లో 8 పోతే 8, 8 18.28. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 243.6లోంచి 99 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 13లో 9 పోతే 4. నెక్స్ట్ 13లో 9 పోతే 4. నెక్స్ట్ 144. నెక్స్ట్ వీటికి ఏ రిలేషన్ ఉందో చూసుకోండి. ఇక్కడ ఇంటూ 4 చేశారు. 7.2 ఇంటూ 4 ఎంత? 28.8. ఇక్కడ ఏం చేశారంటే ఇంటూ 5 చేశారు. ఈ లాజిక్ ప్రకారం ఇప్పుడు ఈ డైరెక్షన్లో రండి. ఈ లాజిక్ ప్రకారం ఇక్కడ ఏం చేయాలా? ఇంటూ 3. 28.8 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 7.2. సేమ్ అదే విధంగా 7.2 డివైడెడ్ బై 3 అంటే 2.4. అంటే ఇక్కడ ఏం రావాలి మనకు? 2.4. సరిపోయిందా? 2.4 ఇంటూ 3 ఎంత? 7.2. ఇక్కడ క్వశ్చన్ మార్క్ తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఎక్స్కి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు? 2.4. అలా యాడ్ చేయడం వల్ల ఎంత వస్తుంది మనకు? 63.6. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 61.2. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సింగిల్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు బాగా తెలుసు, ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ లెంత్ తక్కువ అంటేనే అలాంటి క్వశ్చన్స్నే ట్రై చేయాలి మనం. ఇలాంటి ఫ్రాక్షన్స్ ఉండేవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది.
ప్రాబ్లమ్స్ అయితే ఈజీనే, కానీ ఎక్కువ టైం తీసుకుంటాం కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని మనం లాస్ట్లో చేయొచ్చు. నెక్స్ట్, ఈ ప్రతి టాపిక్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తారు కదా, వాటిలో మనం ఈజీగా ఉండే క్వశ్చన్స్నే ఫస్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ కాబట్టి ఈ క్వశ్చన్ చేద్దాం. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ రూపీస్ ఎక్స్ అండ్ రూపీస్ ఎక్స్ ప్లస్ 400 ఇన్ 2 different schemes. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ బై స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎక్స్. స్కీమ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10%. స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎక్స్ ప్లస్ 400. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. నెక్స్ట్, స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు స్కీముల నుంచి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 640. స్కీమ్ ఏలో ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు? 4 years. స్కీమ్ బిలో 2 years. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR by 100. స్కీమ్ ఏకి ప్రిన్సిపల్ ఎక్స్. స్కీమ్ ఏ టైం పీరియడ్ 4 years. స్కీమ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 by 100. నెక్స్ట్, స్కీమ్ బి ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్ ప్లస్ 400. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 by 100. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 640. సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంతో ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. మీరు ఎటువంటి క్వశ్చన్స్ చేయాలంటే ఈచ్ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈజీగా ఉండే క్వశ్చన్సే చేయాలి. అంటే సింగిల్ స్టెప్లో అయిపోయే క్వశ్చన్స్ మాత్రమే చేయాలి. 58 నేను చేయడం లేదు, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ 59 కొంచెం ఈజీగానే చేయొచ్చు. టోటల్ టైం టేకన్ బై బోట్ టు కవర్ 400 kilometers డౌన్ స్ట్రీమ్. ఇక్కడ టైం ఇచ్చారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 400. డౌన్ స్ట్రీమ్ అంటే డి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 400, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డి. నెక్స్ట్ 320 kilometers అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అన్నారు కదా, స్పీడ్ ఏమవుతుంది? యు. యు అంటే ఏమని? అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ మనం జస్ట్ టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అప్లై చేసాము. టోటల్ టైం ఎంతని ఇచ్చారు? 40 అని ఇచ్చారు. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని డి అనుకున్నాం కదా, 4 kilometers మోర్ దెన్ అప్ స్ట్రీమ్ అన్నారు. అంటే డీని ఏమని రాయొచ్చు మనం? 4 + U అని రాయొచ్చు. డీని మనం 4 + U అని రాయొచ్చు. ఫైండ్ టైం టేకన్ బై అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 720. స్పీడ్ వచ్చి డౌన్ స్ట్రీమ్. స్పీడ్ వచ్చి డౌన్ స్ట్రీమ్. ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్లో టైం ఎంత ఇచ్చారు? 36. క్వశ్చన్లో టైం కనుక్కోమన్నారు. టైం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్లో ఉంటుంది. 36 20s అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత? 20 కదా. ఇక్కడ ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తాము. ఒకవేళ ఈ ఈక్వేషన్లో సాటిస్ఫై అయితే అదే కరెక్ట్ ఆప్షన్, సాటిస్ఫై కాకపోతే రాంగ్ ఆప్షన్. డి వాల్యూ 20. నెక్స్ట్ యూ వాల్యూ ఎంత? 20లో 4 పోతే 16. చూడండి 400 + 4 + U అంటే 4 + 16 అంటే 20. 320 డివైడెడ్ బై U అంటే 60 = 40. మ్యాచ్ అవుతుందా? 16 20s 20 20s 20 + 20 = 40. మ్యాచ్ అయింది కదా, అంటే సాటిస్ఫై అయింది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఎప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్సే చేయాలి. ఇంతవరకు మనం ఈజీ క్వశ్చన్సే చేసాం. నెంబర్ సిరీస్ ఒక 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక 5 క్వశ్చన్స్, అదేవిధంగా 1 word ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్క టాపిక్ మీద వచ్చే క్వశ్చన్స్ ఈజీగా ఉండే 2 క్వశ్చన్స్ చేశారు. ఫస్ట్ ఉండే క్వశ్చన్ ఫస్ట్ చేయలేదు మనం. మనకి ఏది ఈజీగా అనిపిస్తే, ఏది టైం తక్కువ తీసుకుంటే అలాంటి క్వశ్చన్సే చేసాం. నెక్స్ట్ ఇప్పుడు
ఫస్ట్ క్వశ్చన్ వచ్చి లైన్ గ్రాఫ్ చూసాం. నెక్స్ట్ వచ్చి టేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చారు కేస్లెట్ లాగా. ఇది చాలా ఈజీ లాగా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ట్రై చేద్దాం. ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ హ్యాండిల్ బై 2 కంపెనీస్. ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి ఏబి ఇన్ 3 డిఫరెంట్ ఇయర్స్. 3 డిఫరెంట్ ఇయర్స్ అంటే 2015, 2016, 2017. ఇన్ 2015 ఫస్ట్ ఇది చేసేదానికి కొంచెం టైం తీసుకున్నా కానీ చేసామంటే ఈజీగా మనం 4 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. టోటల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై ఏఆర్ 1.5 టైమ్స్ ఆఫ్ బి. బికి వచ్చే ప్రాజెక్ట్స్ 2x అనుకుందాం. 2015లో బికి వచ్చే ప్రాజెక్ట్స్ 2x అనుకుంటే ఏకి వచ్చే ప్రాజెక్ట్స్ ఏమవుతాయి? 1.5 ఇంటూ 2x అంటే ఏమవుతుంది? 3x అవుతుంది. నెక్స్ట్ టోటల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ బై బి ఏ ఇయర్? 2016 ఈజ్ 9 మోర్ దెన్ దట్ ఆఫ్ 2015. ఇక్కడ బి అన్నారు, బి 2016 అన్నారు. 9 మోర్ దెన్ 2015 అన్నారా? 9 మోర్ దెన్ 2015 అంటే 9 ప్లస్ 2x. నెక్స్ట్ 2016లో ఏ వచ్చి ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? 20. ఇన్ 2017 టోటల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ బై ఏ ఈస్ 25% మోర్. 25% మోర్ అన్నారా? ఎనీ నెంబర్ 100%. 25% మోర్ అంటే 100 ప్లస్ 25 125. బి 2015 బి 2015 అంటే ఎంత? 2x. బి 2015 అంటే 2x. బి హ్యాండిల్ 30 ప్రాజెక్ట్స్. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 125 ఇంటూ 2 250 x. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. అంటే ఏమొస్తుంది మనకు? 2.5x. నెక్స్ట్ టోటల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై ఏ ఇన్ ఆల్ 3 ఇయర్స్. టోటల్ ప్రాజెక్ట్స్ ఏ హ్యాండిల్ చేసేదంటే యాడ్ చేయాలి. 3x ప్లస్ 2.5x అంటే 5.5x ప్లస్ 20. టోటల్ ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తే ఎంత? 5.5x ప్లస్ 20 ఎంతనిచ్చారు? 42. 5.5x ఈజ్ ఈక్వల్ టు 42లో 20 పోతే 22. 11 5s 11 2s. 0.5 అంటే 1/2. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2. 2 ఇంటూ 2 ఎంత? 4. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 4 వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి ఎక్స్ వాల్యూ 4 కదా. 2015, 16, 17. 3x అంటే 3 ఇంటూ 4 12 20. నెక్స్ట్ 2.5x 2.5 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే ఎంత? 10. 2x అంటే 2 ఇంటూ 4 8. 2x అంటే 2 ఇంటూ 4 8. 9 ప్లస్ 8 ఎంత? 17 30. ఇలా చేసుకున్నారంటే ఇంకా ప్రతి క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ డేటాని కింద రాసుకుందాం. ఏబి 15, 16, 17 12 20 10. ఏబి 15, 16, 17 ఏమొచ్చింది మనకు? 12 20 10. ఒకసారి రాసుకుందాం. 12 20 10 8 17 30. 8 17 30. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై బి 2017. బి 2017 అంటే 30 ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ ప్రాజెక్ట్ హ్యాండిల్ బై ఏ 2016. ఏ 2016 అంటే 20. పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 30కి 20కి డిఫరెన్స్ 10. దెన్ తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ. మనకు పర్సంటేజ్ కావాలి కదా. ఇంటూ 100 25. ఆన్సర్ వచ్చి
50%. ఇక్కడ లేదు, బై మిస్టేక్ ఇచ్చున్నారు. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై సి 2015. ఇక్కడ సి ఇవ్వలేదు, కనుక్కోవాలి మనం. సి 2015 50% మోరా? ఎనీ నెంబర్ 100%. 50% మోర్ అంటే 100 + 50 150. ఏ 2017 అంటే 10 కదా. ఫైండ్ రేషియో అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రేషియో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. రేషియో బిట్వీన్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై బి 2015. బి 2015 అంటే 8. సి 2015 అంటే 15. రేషియో కనుక్కోవాలి. అంటే ఆన్సర్ 8:15. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ హ్యాండిల్ బై ఏ 2016. ఏ 2016 అంటే 20. ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్? ప్రాజెక్ట్ హ్యాండిల్ బై బి 2015. బి 2015 అంటే 8. మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ కదా. 20కి 8కి డిఫరెన్స్ ఎంత? 12. దెన్ తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత 8 కదా. పర్సంటేజ్ కావాలి. 4 3s 4 2s 250s. అంటే ఆన్సర్ ఎంత? 150%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్. ఫైండ్ టోటల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై బి. టోటల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై బి అంటే యాడ్ చేయాలి. 8 + 17 25. 25 ఒక 30 55. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా మనం ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేసాము. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం? 5 వచ్చి ఈక్వేషన్స్, 5 వచ్చి నెంబర్ సిరీస్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ వచ్చి డిఫరెంట్ టాపిక్స్ మీద. నెక్స్ట్ 4 క్వశ్చన్స్ వచ్చి డిఐ. నెక్స్ట్ స్టార్టింగ్లో 2 లైన్ గ్రాఫ్, టేబులర్ గ్రాఫ్ ఉంది కదా. వాటిలో ఏది ఈజీగా ఉంటే అది చేసుకుంటే ఈజీగా మనకు 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడికే ఎన్ని మార్క్స్ వచ్చేసాయి? 12 16 మార్క్స్. ఈజీగా మనం 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే మనకేం తెలియపోయినా కూడా మనకు తెలిసిన సబ్జెక్ట్తో మనం చేయగలిగిన క్వశ్చన్స్తోనే ఫస్ట్ ఈజీగా ఉండే క్వశ్చన్స్ చేసి మనం ఈజీగా అందరికన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. కానీ మనం ఏం చేయాలంటే మనకు ఏం తెలుసో దాని మీదే ఫోకస్ చేయాలి. ఏదైనా క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకుంటుందంటే అలాంటి క్వశ్చన్ని చేయకూడదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ. ఈ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 5 క్వశ్చన్స్. ద టేబుల్ గివెన్ బిలో షోస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏబిసి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే యావరేజ్ ఇచ్చారు. యావరేజ్ అంటే ఎలా కనుక్కుంటాం? a + b + c/3. ఇక్కడ యావరేజ్ ఎంతని ఇచ్చారు? 100. యావరేజ్ 100 అంటే సమ్ ఎంత? 300. 100 × 3 300. ఇక్కడ సమ్ రాద్దాం. ఏం రాద్దాం? సమ్. సమ్ అంటే ఏం లేదు, 3 ఆర్టికల్స్ కాబట్టి ఇంటూ 3 చేయాలి. 100 × 3 300. సమ్ లేకపోతే టోటల్. టోటల్ అంటే ఏమని? a + b + c ఇంటూ 3. 120 × 3 360. 72 × 3 మల్టిప్లై చేస్తే 216. ఇక టేబుల్లో 3 months డేటా ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్. ప్రతి మంత్లో 3 ఆర్టికల్స్ని సేల్ చేస్తాం. ఏబిసి. నెక్స్ట్ ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఆర్టికల్ ఏ సోల్డ్ అన్నారు. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కోవాలి. 40% ఆఫ్ 300. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 40 × 3 120. 30% ఆఫ్ 360. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 3 × 36 108. పర్సంటేజ్ అంటే టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 216. 25% అంటే 2 times ఆఫ్ చేయాలి.
50% అంటే హాఫ్, 25% అంటే 2 టైమ్స్ హాఫ్. 216ని హాఫ్ చేస్తే 108, 108ని హాఫ్ చేస్తే 54. నెక్స్ట్ సి ఆర్టికల్స్ డైరెక్ట్గానే ఇచ్చేసారు కదా, 100, 70, 80. ఇప్పుడు బిని ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే టోటల్లోంచి ఏని సిని తీసేస్తే మనకేమొస్తుంది, బి వస్తుంది. 100, 120 అంటే 220, 300లో 220 పోతే 80, 108, 70 అంటే 178, 360లో 178 తీసేస్తే 15లో 7 పోతే 8, 182 వస్తుంది. 5480 అంటే 134, 216లో 11లో 3 పోతే 8, 82 వస్తుంది. ఇలా మీరు ప్రతి మంత్లో ఏబిసి ఆర్టికల్స్ ఎన్ని సోల్డ్ అయ్యాయో తెలిస్తే ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్ చేయబాకండి, లెంత్ ఎక్కువ ఉంది చేశారంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది చాలా సింపుల్. సి సోల్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ జూన్ అన్నారా, సి ఏప్రిల్ అండ్ జూన్. సి ఏప్రిల్ జూన్ యాడ్ చేస్తే ఎంత, 180, యాడ్ చేస్తే 180 ఈజ్ వాట్ పర్సెంట్. ఏ సోల్డ్ ఇన్ మే అన్నారా, ఏ సోల్డ్ ఇన్ మే. చూడండి, మే అంటే మిడిల్, ఏ అంటే ఎంత, 108, 108 పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 18 10s, 18 6. నెక్స్ట్ 6 16s. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమని. 16.6 ఇంటూ 10 అంటే 166, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అప్రాక్సిమేట్లీ. ఈ విధంగా మనం 20 మార్క్స్ ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈజీ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేయాలి. నెక్స్ట్, ఇది లాస్ట్ ఇయర్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ యాక్చువల్ పేపర్. దీంతో కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని కామెంట్లో పోస్ట్ చేయండి. నేను ఎంత వీలైతే అంత త్వరగా ఆ వీడియోస్ని మీకు